హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్పాంజీ లాంటి దోశలు ప్రిపేర్ చేద్దాము. డైట్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సింపుల్గా అయిపోవాలి తొందరగా అయిపోవాలన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. చాలా ఈజీ అన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇప్పుడు ఒక కప్పు ఓట్స్ తీసుకొని అరకప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి. ఒక 15 నిమిషాలు నానిపోయాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బొంబాయి రవ్వ, ఓట్స్, అలాగే 3 స్పూన్లు పెరుగు కూడా వేసేసుకోండి. వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసుకొని సేమ్ దోశ బ్యాటర్లు ఎలా చేసుకుంటామో అలాగే మిక్సీ చేసేసుకొని బాగా ఇదిగో చూసారు ఎలా వచ్చిందో. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసి ఉల్లిపాయ రుద్దేసండి. ఇప్పుడు దోశ వేసేసుకోండి. వేసేసి లైట్గా ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, వెయ్యకపోయినా పర్లేదు. చూసారు ఎలా వేసి వచ్చేస్తుందో. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అన్నమాట. అలాగే పిల్లలకు త్వరగా పెట్టాలని ఓట్స్ కూడా చాలా మంచిది కదా, డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.